నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ చెవియం కిరణ్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. అఖండ ఐశ్వర్యవతి భవ. చెప్పమ్మా. గురుగారు, ఇప్పుడు ధనత్రయోదశి 18, 19 అనేది ఒక చిన్న డౌట్. అసలు ఎప్పుడు పడింది? ఒకటి విశేషం, ఇందాక నేను చెప్పినట్టుగా ప్రదోష కాలంలో పూజ చేసుకున్నట్టయితే మనకి 18వ తేదీ రాత్రి చేసుకోవాలి. కొంతమంది ఇళ్లలో మనకి ప్రాతకాలంలో చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 19వ తేదీ మధ్యాహ్నం 1:50 వరకు త్రయోదశి ఉంది. ఆ తదుపరి చతుర్దశి వస్తుంది. కాబట్టి 18వ తేదీ సాయంకాలం పూజ చేసుకుంటే మాత్రం ఇది ప్రదోషకాలం పూజ. సో 18వ తేదీ రాత్రి చేసుకోవచ్చు. కానీ వ్రతం చేసుకునేవాళ్ళు, అంటే లక్ష్మీ వ్రతం చేసుకునేవాళ్ళు 19వ తేదీ చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే సంభారాన్ని రెడీ చేసుకోవడానికి, అంటే వ్రతం ఏం లేదండి మాకు రెడీ చేసుకుంటామంత అనుకుంటే 19వ తేదీ. కానీ వ్రతం ఉంది మాకు ప్రదోష కాలంలో అంటే మాత్రం 18వ తేదీ రాత్రికే వచ్చింది. కాబట్టి ఇందాక మనం అనుకున్నాం ప్రదోష కాలంలో చేయాలని. ఆ ప్రదోష కాలంలో అనేది 18వ తేదీ రాత్రి ఉంది. కాబట్టి 18వ తేదీ రాత్రి చేసుకోవచ్చు మీరు. గురువు గారు, ధనత్రయోదశి రోజు ఆడవాళ్ళు పూజలు చేయడం ఒక రకం అయితే, అదే రోజు ఆడవాళ్ళు బంగారం ఎక్కువ కొనాలి అనుకుంటారు కదా, ఆ రోజు నిజంగా బంగారం కొనాలా? అంటే మీరు దీపావళి ముందు ధనత్రయోదశి అడుగుతున్నారా, లేదంటే మీరు మనకి అప్పుడు వచ్చేటువంటి ధనత్రయోదశి అడుగుతున్నారా? దీపావళి ముందు ధనత్రయోదశి రోజున పూజలు మాత్రమే చేసుకునే అవకాశం. మీరు అడిగేటువంటిది అక్షయ తృతీయ గురించి అడుగుతున్నారు. అక్షయ తృతీయ రోజున మనకి బంగారం కొంటే మంచి అని చెప్పేసి పుంకాలుగా వార్తలు వస్తుంటాయి. అక్షయ తృతీయ రోజున, అక్షయ తది అంటారు దాన్ని, అక్షయ తృతీయ రోజున మనం బంగారం కొనాల్సిన అవసరం లేదు. అది అబద్ధం. బంగారం కొంటే బంగారం బాగా అవుతుంది అంటే, నేను ఆ రోజు పాపం నేను నిజంగా నమ్ముతున్న ఒక 10 తులాల బంగారం కొన్నా అక్షయ తది రోజు. ఆ తర్వాత నాకు కిలో బంగారం అయితే అవ్వలేదు. నాకు అప్పుడెప్పుడో కొన్నా నేను. ఆ తర్వాత నాకు 10 తులాలకు ఆ 10 తులాలు అంతే ఉంది తప్ప, మా ఆవిడకి ఏదో మా అమ్మాయికి వడ్డాణం చేయమంటే కొన్నాను తప్ప ఆ అక్షయ తదిలో కొన్నా నేను. మళ్ళీ నాకు ఇంతవరకు 2 కిలోలు కాలేదు, ఒక 1/2 కిలో కూడా కాలేదు. ఆ 10 తులాలు అట్లాగే ఉంది. కాబట్టి అదంతా అబద్ధం. కేవలం షాపు వాళ్ళు చేసేటువంటి మాయా వ్యాపార ప్రకటనలు. అక్షయ తది రోజున మనము నీళ్ల దానం చేయాలి. మంచి నీళ్ళ కుండ దానం చేయాలి. అది అక్షయం అవుతుంది. అన్నదానం చేయాలి, అక్షయం అవుతుంది. వస్తువు దానం చేయాలి, నీకు అక్షయంగా నీ ఇంటికి వస్తుంది. అంటే నీ ఇంటికి ఏ వస్తువులు కావాలనుకుంటున్నావో అది కొంచెం దానం చేయండి. అది అక్షయ తదియ, దాని పేరు. అక్షయం కలగడానికి నువ్వు ఇచ్చేటువంటి దానం. సరే, ఆ విషయం పక్కన పెడితే, ధనత్రయోదశి బంగారం కూడా ఇప్పుడు కొత్త టాపిక్. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనకి యూట్యూబ్ ఛానల్ వల్ల కొన్ని అనర్థాలు, కొన్ని లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది అనర్థంతో పాటు లాభం కలిగే విశేషం. అంటే ధనత్రయోదశి అనేది మనకి అమ్మవారు లక్ష్మీదేవి పూజకి, అంటే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవిని వెళ్ళగొట్టుకొని లక్ష్మీదేవిని ఆవాహించుకునే రోజు ధనత్రయోదశి. ఈసారి మనకి వచ్చినటువంటి ధనత్రయోదశి 19వ తేదీకి వచ్చింది మనకి ధనత్రయోదశి. ఈ ధనత్రయోదశి రోజున తప్పకుండా మీరు లక్ష్మీ పూజ చేసుకోవడం విశేషం. ఒకటి, ఆడపడుచుకు కూడా మనం ఈ రోజున ఏదైనా కానుక లాంటివి ఇస్తే కూడా చాలా మంచిది. ఇది ఎక్కడ చెప్పబడిందండి, ఎక్కడుంది అని అడిగితే, లక్ష్మీదేవి ఇంటికి రావడం అంటే ఆడపిల్లల రూపంలో వస్తుంది. భార్య, తల్లి, కూతురు, చెల్లెలు, ఈ నలుగురు ఇంటికి లక్ష్మీదేవులే. అటువంటి లక్ష్మీదేవుల్ని మన ఇంటికి పిలిచినప్పుడు ఆడపిల్ల ఎప్పుడు పిలుస్తాం? బొట్టు పెట్టి పండకి రానా అని చెప్తూ పిలుస్తాం. కాబట్టి ఆడపిల్లకి ఆ రోజున మనం తప్పకుండా చీర పెట్టేసి గౌరవంగా చూసుకొని, మనకు ఆ అమ్మాయికి కావాల్సినటువంటి, సరే బంగారం ఇవ్వగలిగితే బంగారం, లేదా వెండి, నీకు తోచిన కానుక అమ్మాయికి ఇస్తే అది నీకు ధనలక్ష్మి ప్రదంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో నీకు ఇంట్లో ఆ అదృష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఈ రోజున సాయంకాలం పూట లక్ష్మీదేవి పూజ చేసే అవకాశం. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. దీపావళి పండుగ ఎప్పుడు, ప్రతిసారి కాంట్రవర్సీ వస్తుందండి. అందరు జ్యోతిష్కులు అయిపోయారు, అందరు పంచాంగకర్తలు అయిపోయారు. పండుగ 1 రోజుగా, 2 రోజుల, 20, 21, అది ఎప్పటికీ కన్ఫ్యూజ్ అండి అనేటువంటి వ్యక్తులకి సమాధానం, దీపావళి పండుగ అనేది 3 రోజుల పండుగ. శరన్నవరాత్రి ఉత్సవాలు లాగానే దీపావళి పండుగ 3 రోజుల పండుగ, త్రిరాత్రోత్సవం. అది అంటే యూట్యూబ్ ఛానల్స్ లో 5 రోజులు అని అదే చెప్తాను కదా, ఎవరికి తోస్తే వాడు చెప్తూనే ఉంటాడు. అంటే ధనలక్ష్మి వ్రతాన్ని పట్టుకొని ఇక ధనత్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, యమవిధి ఎవరికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ముఖ్యమైనటువంటిది నరక చతుర్దశి, మహాలక్ష్మి దీపావళి నిస్సరణ, తర్వాత మనకి కార్తీక పాడ్యం. రెండోది, ఇక్కడ చాలా మందికి ఏమిటి, దీపావళి పండుగ అనగానే మనం ఎంజాయ్ చేసే పండుగ అనుకుంటారు. అది 1 రోజు పండుగ, ఎంజాయ్ చేసేది 1 రోజు పండుగ. చతుర్దశి రోజున పండుగ మనకి, మీరు ధనత్రయోదశి రోజున చెప్తున్నారు. ధనత్రయోదశి విశిష్టత ఏంటంటే, ముందుగా దీని విషయాన్ని కంప్లీట్ చేసుకుని ఇంకో విషయాలకు వెళ్దాం మనం. ధనత్రయోదశి విశిష్టత ఏంటంటే లక్ష్మీదేవిని ఆవాహనం చేసుకోవడం. రాబోయేటువంటి 3 రోజుల పండుగ కోసం అమ్మవారి కలశ స్థాపన ఏర్పాటు చేసుకునేటువంటి శుభమైన రోజు. రాబోయేటువంటి 3 రోజుల దీపావళి పండుగ కొరకు ఈ రోజు ఏర్పాటు చేసుకునేవి. దాంతో ముందుగా లక్ష్మీదేవిని మన ఇంటికి, ఆడపిల్ల ఇంటికి ఆహ్వానించి, అలాగే లక్ష్మీదేవిని కూడా మనం ఆహ్వానించి
ఇంట్లో కలిసి స్థాపన రెడీ చేసుకోవడం, సంభారాలని రెడీ చేసుకోవడం అనేది ధనలక్ష్మి వ్రతం యొక్క విశేషత. కొంతమంది ధనలక్ష్మి వ్రతాన్ని చేస్తారు, అంటే శ్రీ సూక్త విధానంగా పూజ చేసుకునే విధానం కూడా చాలా ఇందాక మీరు అన్నట్టుగా 5 రోజుల పూజ అన్నట్టుగా ఆ రోజు ప్రారంభం చేసేటువంటి పూజ కూడా ఉంటుంది. ఆ రోజు ధనలక్ష్మి వ్రతం చేసుకోవడం విశిష్టత. అది ప్రదోష కాలంలో చేయాలి. ఎప్పుడు చేయాలంటే సాయంకాల సమయంలో 5 గంటల నుంచి 6:30 మధ్యలో ప్రదోష కాలంలో చేసుకునేటువంటి ధనలక్ష్మి వ్రతం. అది చేయడం వల్ల మనకి విశేషమైనటువంటి పూజ యోగాలు బాగా ఉంటాయి. అంటే రాబోయేటువంటి లక్ష్మి స్థిర నివాసం కొరకు ఈరోజు పూజ చేసుకుంటే మంచిది. చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.